పొట్లూరు వారి పొట్లాట విషయానికి వద్దాం. పీవీపీ బ్యానర్ లో సినిమా కానీ లేటెస్ట్ వస్తున్న వర్షన్ మాత్రం నిజంగానే క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. ఇండస్ట్రియలిస్ట్ కమ్ పొలిటీషియన్ పొట్లూరి వరప్రసాద్ మళ్ళీ వివాదాల ఫ్రేమ్ లో తడుక్కుమన్నారు. ప్రేమ్ పర్వత్ విల్లా కేంద్రంగా మరొక వివాదం రాజుకుంది. మనం చూస్తున్నాం కదా, మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ కూతురు వర్సెస్ పీవీపీ కాంపౌండ్ ఇష్యూ కేసుల వరకు కూడా వచ్చేసింది. పరస్పర ఫిర్యాదులతో ఇరు వర్గాలపై కేసులు ప్రస్తుతం నమోదై ఉన్నాయి. అయితే ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. ఈ వివాద కథా చిత్రానికి క్లాప్ కొట్టింది ఎవరు? డైరెక్షన్ ఎవరిది? గజగజ బెజవాడ బిడ్డ, హైదరాబాదులో అడ్డా, టెక్నోక్రాట్ బిజినెస్ మ్యాగ్నెట్ పొట్లూరి వీరప్రసాద్, పీవీపీ. 3 అక్షరాల పేరు. 3 చెరువుల నీళ్లు తాగించడానికైనా తాగడానికైనా దేనికైనా రెడీ అనే నైజం. గత పార్లమెంట్ ఎన్నికల టైంలో విజయవాడలో గరం గరం రాజకీయం. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. లేటెస్ట్ గా కూడా అదే మాట, అదే బాట. తప్పు చేసిన వాళ్ళని తప్పనంటూ మా తప్పు అయితే we don't agree to that. These are people from weaker sections. You need to have some respect for people. Just because they are blue collar workers, you can't treat them inhumanly. రాజకీయ పొట్లాటలే కాదు, రియల్ ఎస్టేట్ ఫైట్లు, విల్లా చాటు వివాదాలు వెరసి గతంలోనే పొట్లూరి వారి పొట్లాట చిత్రాలు కేసుల్ని టచ్ చేశాయి. ఎన్నికలైపోయాక ఆ గట్టున అంతగా కనిపించని పీవీపీ తాజాగా విల్లా చాటు వివాదంతో మళ్లీ ఈ గట్టున పొట్లాట ఫ్రేమ్లోకి వచ్చారు. పీవీపీ వర్సెస్ డాటర్ ఆఫ్ డీకే అరుణ మధ్య కాంపౌండ్ వాల్ కిరికిరి కేసుల దాకా వెళ్ళింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పీవీపీ బ్యానర్ ఓ బ్రాండ్ గా ముద్రపడింది. అంతేకాదు, ఇండస్ట్రియలిస్ట్ గా, రియల్టర్ గా పీవీపీ ఎంతో ఫేమస్. అలాగే వివాదాలకు కూడా. పాష్ విల్లాస్ తో రియల్ ఎస్టేట్ లో బాగా రాణించారు పీవీపీ. కొనేదాకా కస్టమర్లను కింగులా చూడ్డం రియల్ వ్యాపారుల ప్రాథమిక లక్షణం. కానీ పీవీపీ రూటే సెపరేటు. కొనేదాకా ఒక లెక్క, కొన్నాక అసలు సినిమా చూపిస్తాడనేది పలువురు ఆరోపణ. లేటెస్ట్ శృతి రెడ్డి, డాటర్ ఆఫ్ డీకే అరుణ పీవీపీ అండ్ కోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీ అనుచరులు తమ కమ్యూనిటీలోకి చొరబడి కాంపౌండ్ వాల్ కూల్చడానికి ప్రయత్నించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. మా గేటెడ్ కమ్యూనిటీ గోడ మీదకి గుండాలను ఎక్కించి మా సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తున్నారు. మా పర్మిషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా గోడ మీదికి కిరాయి రౌడీలను పంపించి మమ్మల్ని రెగ్యులర్గా మెంటల్ హరాస్మెంట్ చేస్తానే ఉంటాడు. ముందు కూడా ఇట్లే 2 years నుంచి స్టార్ట్ అయ్యింది. మూవ్ అయిన ఇక్కడికి మేము షిఫ్ట్ అయినప్పటి నుంచి మా పక్కింటి నేబర్స్ ఇంట్లో వాళ్ళేదో పైన రూఫ్ టాప్ గార్డెన్ కట్టుకుంటే బలవంతంగా అప్పుడో 30 మంది గుండాలను తెచ్చి మొత్తం రూఫ్ టాప్ గార్డెన్ ధ్వంసం చేసిపోయినాడు. లోకేశ్వరుడికి తప్ప అసలు లోకానికే భయపడేదే లే, తగ్గేదే లే అనే రేంజ్ లో గోవా నుంచి పొట్లూరి ఆవాజ్ వినిపించింది. మరి ఆయన అక్కడుంటే ఇక్కడ అనుచరులు ఎలా గోడ దాటారు? అమ్మిన విల్లాలో అసలు పీవీపీ సేన ఆగడాలు నిజంగా నిజమేనా, లేకపోతే ప్యూర్లీ పర్సనల్ అండ్ సివిల్ డిస్ప్యూటా? పక్కా స్కెచ్ తో పొలిటికల్ యాంగిల్ కూడా ఏమన్నా ఉందా? రండి చూసొద్దాం. పీవీపీ వర్సెస్ శృతి రెడ్డి మధ్య కాంపౌండ్ పే రచ్చ. ఢీ అంటే ఢీ అన్నట్టు పరస్పర కేసులు. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ కుమార్తెతో పీవీపీకి వివాదం వెనక అసలు కథేంటి? ప్రహరీగోడ కిరికిరేనా? అంతకు మించి ఈ ఎపిసోడ్ వెనక పొలిటికల్ టచ్ కూడా ఉందా? టైమింగ్ ప్రకారమే లొల్లి తెరపైకొచ్చిందా, లేదంటే గిల్లి కజ్జాలు ముదిరి పాకాన పడి వివాదం భగ్గుమందా అనే చర్చ జోరందుకుంది. కాంట్రవర్సీ వెనుక అసలు కథేంటి? పీవీపీ అనుచరులు తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కాంపౌండ్ వాల్ను, రేకుల్ను కూల్చారని శృతిరెడ్డి, డాటర్ ఆఫ్ డీకే అరుణ ఆరోపణ. ఫిర్యాదుతో పీవీపీతో పాటు అతని అనుచరులపైన కేసు ఫైల్ అయింది. పొట్లూరి వారి ప్రేమ్ పర్వత్ విల్లాస్ వివాద ఫ్రేమ్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివాదాలు, కేసుల దాకా వెళ్లాయి కూడా. పీవీపీ అనుచరులు దౌర్జన్యం చేశారంటూ ఇప్పుడు శృతిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. 2020 జూన్లో కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి కూడా ఇలానే పీవీపీపై కేసు పెట్టారు. విలాసవంతమైన ప్రేమ్ పర్వత్ విల్లా వెంచర్ వివాదాలకు కారణం పీవీపీ వైఖరేననే ఆరోపణలున్నాయి. ఒక్కసారి విల్లా కొంటే ఉన్నదున్నట్లుగానే ఉంచాలే తప్ప ఎలాంటి మార్పులు చేర్పులు చేపట్టినా పీవీపీ ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఖరీదైన విల్లా కొన్న కైలాష్ తమకిష్టమైన రీతిలో మలుచుకోవడానికి కొన్ని మరమ్మతులు చేపట్టారట. అంతే, పీవీపీ సేన ఎంటర్ కావడం,
బౌన్సర్లకు జడిసిన కైలాష్ పోలీసులను ఆశ్రయించడం, విచారణకొచ్చిన ఖాకీలపైనే పీవీపీ అనుచరులు కుక్కల్ని వదలడం అప్పట్లో ఇదో సంచలనాత్మక వివాద ఎపిసోడ్. విల్లాస్ కడితే కట్టాడు, అమ్మితే అమ్మాడు. విక్రయించాక కూడా విల్లాస్ పై పీవీపీ పెత్తనం ఎందుకు? పీవీపీ అనుచరుల దాదాగిరి నిజమేనా? విల్లాలు విక్రయించాక కూడా పీవీపీ పర్మిషన్ అవసరమా? విల్లాలు కొనుక్కున్న వాళ్లంతా తాను చెప్పినట్టుగా నడుచుకోవాలని పీవీపీ హుకుం జారీ చేసింది నిజమేనా? అప్పట్లో కైలాస్, తాజాగా శృతిరెడ్డి. ఈ రెండు ఘటనలు పీవీపీ నైజంపై సందేహాలకు తావిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని ప్రేమ్ పర్వత్లో శృతిరెడ్డి ఓ విల్లాను కొన్నారు. మరమ్మతుల్లో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. పీవీపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి జేసీబీతో ధ్వంసం చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారామె. ఈ పరిణామాలపై లేటు కాకుండా లేటెస్ట్ గా రియాక్ట్ అయ్యారు పీవీపీ. స్పందించిన పీవీపీ కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. లోకేశ్వరుడికే కాని లోకానికి భయపడనన్నారు. కేసులు, పొట్లాటలు తనకేం కొత్త కావని సభ్య సమాజానికి సందేశమిచ్చారాయన. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? మేము తప్పు చేస్తే మమ్మల్ని, మా సిబ్బందిని, మా సంస్థని తరిమి కొట్టండి. కేసులు పెడతాం కాదు. తప్పు చేసిన వాళ్ళని తప్పు అనంటూ మా తప్పు అయితే we don't agree to that. విల్లాపే రచ్చ ఎటు టర్న్ తీసుకుంటుందో కానీ తాజా ఎపిసోడ్తో పీవీపీ ట్రాక్ రికార్డ్ మళ్లీ చర్చగా మారింది. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు పీవీపీ. ఆ టైంలో టీడీపీ అభ్యర్థి కేసినేని, పీవీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో కొనసాగింది. సోషల్ మీడియాలో ఇతర నేతల్ని దుర్భాషలాడ్డం, తన వద్ద పనిచేసేవారిని కిడ్నాప్ చేసి కొట్టడం, పలుకుబడితో అరెస్టుల నుంచి తప్పించుకోవడం ఇత్యాది ఆరోపణలు, విమర్శలెన్నో వెల్లువెత్తాయి పీవీపీపై. ఫిల్మ్ దునియాలోనూ పీవీపీ తన మార్కు చాటుకున్నారు. అప్పు ఎగ్గొట్టాడంటూ ఓ నిర్మాతను అత్తారింటి దారి పట్టించిన వైనం ఫిలిం నగర్లో ఇప్పటికీ గుసగుసలు గుప్పుమంటూనే ఉన్నాయి. ఇక విల్లాస్ చాటు వివాదంలో ఎవరి వర్షన్ వారిదే. బంతిప్పుడు బంజారాహిల్స్ ఠానాలో ఉంది. కథ ఎటు టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలిక.